హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి నేను జనక్పురి వెస్ట్ మెట్రో స్టాప్లో ఉన్నాను. ఇది వచ్చేసరికి తెలుసు కదా మీకు, ఇండియాలో ఫస్ట్ ట్రైన్ అనమాట, డ్రైవర్లెస్ ట్రైన్ మెట్రో ట్రైన్ చూస్తాను ఇప్పుడు మీకు. నేను జనక్పురి వెస్ట్ మెట్రో స్టాప్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి మనం కొంచెం డ్రైవర్లెస్ ట్రైన్లో కొద్దిసేపు అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. బొటానికల్ గార్డెన్, టువర్డ్స్ బొటానికల్ గార్డెన్. నాలుగు నిమిషాల్లో మనకు ట్రైన్ వస్తుందని అయితే డిస్ప్లే చేశారు. డిస్ప్లే మీద చూడొచ్చు, అటు సైడ్ డ్రైవర్లెస్ ట్రైన్ అనమాట. ఫస్ట్ ఎవర్ డ్రైవర్లెస్ ట్రైన్ ఇన్ ఇండియా. ట్రైన్ వస్తుంది చూడొచ్చు, డ్రైవర్లెస్ ట్రైన్ అనమాట. ఫస్ట్ ఎవర్ డ్రైవర్లెస్ ట్రైన్ ఇన్ ఇండియా. డ్రైవర్ ఉండడు ఇందులో, డ్రైవర్ లేకుండా మొత్తం ఆటోమేటిక్ ఫుల్ కంట్రోల్ సిస్టమ్తో నడుస్తుంది ట్రైన్ వచ్చేసరికి. ఎంటర్ అయింది ప్లాట్ఫామ్ మీదకి. ఇది వచ్చేసరికి డ్రైవర్లెస్ ట్రైన్ అనమాట. ఇది కొత్తగా ఇనాగరేట్ చేశారు ఇండియాలో. ఢిల్లీ మెట్రోలో ఈ ట్రైన్ అయితే ఇనాగరేట్ చేయడం జరిగింది. చూడొచ్చు, ఢిల్లీ మెట్రోలో ఇది మెజెంటా లైన్లో తిరుగుతుంది అనమాట. బొటానికల్ గార్డెన్ సైడ్, జనక్పురి టు బొటానికల్ గార్డెన్ అటు సైడ్ తిరుగుతుంది. మెజెంటా లైన్ ఇది వచ్చేసరికి. ఈ కంట్రోల్ సిస్టమ్ వచ్చేసరికి ఫుల్లీ ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. ఇదంతా ఒక దగ్గర కూర్చునేసి అక్కడ నుంచి కంట్రోల్ చేస్తారు, ఆపరేట్ చేస్తారు ఈ ట్రైన్ని. మొత్తం ఎక్కడ ఆగాలి అవన్నీ కూడా అక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. బట్ ఇందులో ప్రజెంట్ వచ్చేసరికి సేఫ్ సైడ్కి ఒక డ్రైవర్ని అయితే పెట్టారు. ఇది వచ్చేసరికి మ్యాక్సిమం స్పీడ్ 95 km/h స్పీడ్తో అవుతుంది. సేఫ్ సైడ్కి ప్రజెంట్ అయితే ఒక డ్రైవర్ని పెట్టారు, బట్ అతను ఏం చేయడు అనమాట. ఇది బట్ ఫుల్లీ ఆటోమేటిక్గానే నడుస్తుంది. ఇది మొత్తం డ్రైవర్లెస్ ట్రైన్. ఇది ఇండియాలోనే ఫస్ట్ డ్రైవర్లెస్ ట్రైన్ అనమాట. ఇది ఇక్కడ నుంచి కంట్రోల్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మొత్తం ఈ కంట్రోల్ సెంటర్ నుంచి మనకైతే వెళ్తుంది. సరే కదా, మనం దిగే స్టేషన్ వచ్చింది. ఇప్పుడు ట్రైన్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇది బయలుదేరబోతుంది. ఇది ఫస్ట్ ఎవర్ డ్రైవర్లెస్ ట్రైన్ ఇన్ ఇండియా అనమాట. డ్రైవర్తో పని లేకుండా వెళ్తుంది ట్రైన్ వచ్చేసరికి. చూడొచ్చు, డోర్స్ క్లోజ్ చేసుకుని. ఇక్కడ మనం ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం. చూసారు కదా,